hours later. 2-3 డ్రాప్స్ ఉంటుందేమో. అండ్ దీంట్లో ఇందాక రెయిన్ లైట్గా స్టార్ట్ అయింది, ఆ డ్రాప్స్ ఏవో దీంట్లో పడ్డాయి. 5 hours later. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు మన వీడియోలో ఒక చిన్న పెట్రోల్ ఎక్స్పెరిమెంట్. సో పెట్రోల్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏదో కాదు, మనము పెట్రోల్ అనేది అసలు ఎంత టైంలో ఆవిరవుతుంది, మనం ఈవెన్ పెట్రోల్ బంక్స్ దగ్గర కూడా ఫ్యూయల్ ఫిల్ చేసే టైంలో మనం లేట్ అయితే ఆవిరైపోతుంది, ఎక్కువ వేపర్ కింద మారిపోతుంది అని కంగారు పడుతూ ఉంటాం కదా. అండ్ ఈవెన్ పెట్రోల్ ఫిల్ చేసేటప్పుడు కూడా మన క్యాప్ దగ్గర చూస్తే మొత్తం పైకి అంతా ఆవిరి టైప్లో అయితే వస్తూ ఉంటుంది, అంటే వేపర్ టైప్లో ఎవాపరేట్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. మరి పెట్రోల్ అనేది అసలు ఎంత టైంలో ఎవాపరేట్ అవుతుంది అనేది మీరు ఎప్పుడైనా టెస్ట్ చేశారా? సో ఈ వీడియోలో నేనైతే టెస్ట్ చేస్తాను, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం చూడండి, మండే 8:45 అయింది, 31st October. వెదర్ 26 degrees ఉంది. అండ్ ఇక్కడ ఇలాగ ఒక 2 బౌల్స్ అయితే తీసుకున్నాను. సో 2 బౌల్స్ ఎందుకు తీసుకున్నా అంటే చాలామంది ఇంకా 2T ఆయిల్ యూజ్ చేస్తారు కదా. సో 2T ఆయిల్ పెట్రోల్లో మిక్స్ చేస్తారు కదా, రెండు కలిపి టెస్ట్ చేద్దామని. దీంట్లో ఈ సెర్వో 2T ఆయిల్ ఉంది కదా, ఇది ఒక 2 drops అయితే తీసుకుంటున్నా. ఓకే, ఈ 2 drops ఎందుకు తీసుకున్నా అంటే ఇది యాక్చువల్గా 1 లీటర్కి వచ్చేటప్పటికి 20 ml. ఈ ప్యాకెట్ చూస్తున్నారు కదా, 20 ml ఇది. సో ఈ 20 ml ప్యాకెట్ 10 రూపీస్. నిజంగా దీంట్లో కూడా డబ్బులు సేవ్ చేయాలి అనుకుంటే ఇది తీసుకోవచ్చు. ఇది మోటల్ 2T ఆయిల్ 500 ml. సో ఈ 500 ml దీని మీద చూస్తున్నారు కదా, 160 రూపీస్ ఉంది, బట్ నాకు 145 రూపీస్కి అయితే వచ్చింది అమెజాన్లో. దీని లింక్ అయితే షేర్ చేస్తా. ఆ 20 ml ప్యాకెట్ 10 రూపీస్ కొనుక్కుంటే ఈ 500 mlకి 250 రూపీస్ అయితే పడుతుంది, బట్ ఆ 250 రూపీస్ది 145 రూపీస్ పడుతుంది. పైగా కంపెనీ కూడా చూస్తున్నారు కదా, మోటల్ది. ఓకే, ఇక్కడ 50 ml అయితే చూస్తున్నారు కదా, ఈ 50 mlది ఫస్ట్ ఈ 2T ఆయిల్ మిక్స్ చేసిన దాంట్లో పోస్తున్నాను. ఈచ్ బౌల్లో 50 ml తీసుకుంటున్నా. దాంట్లో 2T ఆయిల్ కలిపింది, దీంట్లో 2T ఆయిల్ కలపనిది. అండ్ టైం చూస్తున్నారు కదా, 8:50 అయింది. సో దీంట్లో స్టాప్ వాచ్ కూడా ఆన్ చేద్దాం. ముందర స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేద్దాం. స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి, ఓకే, స్క్రీన్ రికార్డింగ్ ఆన్ అండ్ దెన్ స్టాప్ వాచ్. ఓకే, స్టాప్ వాచ్ ఆన్ చేసాము. అండ్ ఈ కెమెరా అయితే ఇక్కడే పెట్టేస్తాను. టోటల్గా ఎంత టైంలో ఎవాపరేట్ అవుతుంది అనేది చూద్దాం. 2T ఆయిల్ కలిపింది, 2T ఆయిల్ కలపని పెట్రోల్ రెండు కూడా. hours later. ఇప్పటికి 2 hours అయింది. సో టైమర్ అయితే రన్ అవుతుంది, మీరు చూస్తున్నారు కదా. ఈ 2 hours అయినా కూడా పెట్రోల్ అనేది ఎవాపరేట్ అవ్వలేదు. అసలు నేనే షాక్. అంటే నాకు కూడా ఇప్పటివరకు ఎంత టైం పడుతుందనేది తెలీదు. బట్ నేను అనుకున్నది ఏంటంటే ఒక 50 ml అంటే 45 minutesలో టోటల్గా ఎవాపరేట్ అయిపోతుందేమో అనుకున్నా. బట్ 2 hours అయినా కూడా పెట్రోల్ అయితే ఉంది. సో ఈ వ్యూలో కాకుండా ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను మీకు. కాకపోతే దీంట్లో చాలా వరకు డస్ట్ పడుతుంది, ఓపెన్ ఏరియా కాబట్టి. అండ్ ఈవెన్ 2T ఆయిల్ కలిపింది కూడా ఇంచుమించు అలాగే ఉంది పెట్రోల్ అనేది లెవెల్. మేజర్గా డిఫరెన్స్ అది కూడా ఏం కనిపించట్లేదు.
మనం ఎంఎల్ కొలత ఉన్నది తీసుకోలేదు కాబట్టి టోటల్గా 50 ml ఎవాపరేట్ అయ్యే వరకు చూడాల్సిందే. సో 50 ml ఎవాపరేట్ అయ్యే వరకు మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. చూద్దాం ఇంకా ఎంత టైం పడుతుంది అనేది. ఇప్పటికీ 2 hours దాటింది కదా. సో ఇప్పుడున్న పెట్రోల్ చూస్తుంటే కనీసం ఇంకో గంట అయినా పడుతుంది అనుకుంటున్నాను. అలాగే మన వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు, కాకపోతే లైక్ చేయట్లేదు, నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయట్లేదు. సో దానివల్ల అసలు మీ ఫీలింగ్ ఏంటనేది అయితే నాకు తెలియదు. అందుకనే ఈసారి నుంచి అట్లీస్ట్ చూసేవాళ్ళు నచ్చితే లైక్ చేయండి, లేదంటే డిస్లైక్ చేయండి. అండ్ మన ఛానల్ ఉందని అయితే గుర్తించండి, దయచేసి గుర్తించు. 5 hours later. టైమర్ చూడండి, అసలు ఇప్పటికీ 5 hours అయింది. బట్ 5 hours అయినా కూడా ఇంకా టోటల్ ఎవాపరేట్ అవ్వలేదు, ఇంకా లైట్గా ఉంది. ఇంకో 1 hour పడుతుందేమో నేను అనుకోవడం. బట్ ఇప్పుడే రెయిన్ అయితే లైట్గా చుక్కలు స్టార్ట్ అవుతున్నాయి. రెయిన్ పడడం ఏమైనా కంటిన్యూస్గా స్టార్ట్ అయితే ఇంకెక్కడితోటి ఇదైతే ఎండ్ చేసేయాలి. పొద్దున్న మనం స్టార్ట్ చేసినప్పుడు ఎండ అసలు ఎలా ఉంది, ఇప్పుడు చూడండి మొత్తం అంతా ఫుల్ క్లౌడీగా ఉంది. పైన సన్ అయితే కనబడుతున్నాడు, కాకపోతే రెయిన్ చిన్న డ్రాప్స్ పడుతున్నాయి. ఓకే, అట్ లాస్ట్ మనం పెట్రోల్ ఎంతసేపట్లో ఎవాపరేట్ అవుతుంది అనేది కంక్లూజన్కి అయితే వచ్చేసింది. ఇక్కడైతే చూస్తున్నారు కదా, దీంట్లో జస్ట్ ఇంక లాస్ట్ 2-3 డ్రాప్స్ ఉంటుందేమో. అండ్ దీంట్లో ఇందాక రెయిన్ లైట్గా స్టార్ట్ అయింది, ఆ డ్రాప్స్ ఏవో దీంట్లో పడ్డాయి. అండ్ ఇది 2T ఆయిల్ ఒక 2 డ్రాప్స్ కలిపిన పెట్రోల్ ఇది. అండ్ దీంట్లో కూడా ఆల్మోస్ట్ అంతే ఉంది. సో రెండు ఎవాపరేషన్కి అయితే సేమ్ టైం పట్టింది. దీనికంటే దాంట్లో ఒక 2 డ్రాప్స్ ఎక్కువ ఉన్నాయి ఏంటో అని మీరు ఆలోచించొద్దు, ఎందుకంటే రెయిన్ డ్రాప్స్ పడ్డాయి. సో ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా ఆ రెయిన్ డ్రాప్స్ అనేది. అండ్ దీంట్లో డస్ట్ కూడా ఎక్కువ పడినట్టు ఉంది. అండ్ టోటల్గా మరి టైం ఎంత పట్టింది అంటే 50 ml ఇలా ఎవాపరేట్ అవడానికి 5 hours 45 minutes. అండ్ ఇప్పుడైతే ఒకసారి స్టాప్ వాచ్ కూడా ఆపేద్దాం. సో ఇక టైమర్ అయితే మీరు చూస్తున్నారు కదా, 5 hours 45 minutes 54 seconds అయితే పట్టింది. అండ్ ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఎవరున్నా పెట్రోల్ అనేది చాలా త్వరగా ఎవాపరేట్ అయిపోతుంది అనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే కంపల్సరీగా షేర్ చేయండి.